ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి యూత్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యూత్ ప్రెసిడెంట్ శివారెడ్డి గారికి, వారి బృందానికి, అలాగే యువకులందరికీ కూడా తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ వైపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా స్వామి వివేకానంద గారిని మనం స్మరించుకోకుండా, వారి యొక్క కృషిని, వారి త్యాగాన్ని నెమరవేసుకోకుండా బలమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని లేదా బలమైనటువంటి సామాజిక తెలంగాణ నిర్మాణాన్ని చేయలేమనేటువంటి విషయాన్ని ఇవాళ జాగృతి నాయకులందరూ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏం చేశారు స్వామి వివేకానంద గారు? వారి కాలం నాటి పరిస్థితులు ఏంటి? ఏ రకంగా భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వభారతంగా వెలగడానికి కృషి చేశారు? వారు పడ్డ శ్రమ ఏంటి? వారు చేసిన కృషి ఏమిటని జాగృతి యువ నాయకులందరూ తప్పనిసరిగా అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నా. సుమారు 250 సంవత్సరాల పైచులకు భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పాలిస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా అన్ని రంగాల్లో మొత్తం దోపిడీ చేసి భారతదేశం చేతిలో చేతికిచ్చినటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని వదిలివేసినటువంటి స్థితులలో స్వామి వివేకానంద గారు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి గొప్ప నేత, గొప్ప మహానుభావుడు. అది ఆశామాషి విషయం కాదు. ఆనాటికి భారతీయులు వాళ్ళ కులం ఏమిటో, వాళ్ళ జాతి ఏమిటో, వాళ్ళ స్థితిగతులు ఏమిటో వాళ్ళు తెలుసుకొని పోరాడే పరిస్థితి లేదు. బయటికి వెళ్ళి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడే మన శివారెడ్డి సోదరుడు చెప్పినట్టు అమెరికాలోని చికాగో మహానగరంలో ప్రపంచవ్యాప్తంగా మతాల అధినేతలు, ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయాలు ఔన్నత్యాన్ని చాటేటువంటి ఆ గొప్ప మహాసభలో మాట్లాడడానికి వెళ్తారు. కానీ అక్కడ ఆయనకు అధికారికంగా అనుమతి ఉండదు, పిలుస్తారో లేదో. కానీ ఆయన చేసినటువంటి ప్రయత్నం వల్ల అక్కడ ఉండేటువంటి గొప్ప మహా సైద్ధాంతికవేత్త, ప్రపంచవ్యాప్తంగా అనేక మతాల లేదా జాతుల యొక్క అధ్యయనం చేసినటువంటి గొప్ప నేతతో చర్చ చేసినటువంటి సందర్భంలో ఆయనకు తెలియనటువంటి అంశాలను కూడా తెలియజేసినంత గొప్ప మేధావి స్వామి వివేకానంద. అందుకే ఆయన మాట్లాడిన 2 నిమిషాలకే, మిత్రమా మీరు అధైర్యపడకండి, ఆధైర్యం మీరు ఇక్కడికి వచ్చినారని, మీకు వేదిక మీద పిలవరని అనుకోకండి. ఇవాళ ఉదయించే సూర్యుడు ఎవరి పిలుపుతో, ఎవరి ఆహ్వానంతో ఉదయిస్తున్నాడు. అస్తమించే చంద్రుడు ఎవరి అనుమతితో అస్తమిస్తున్నాడు. అంతకంటే గొప్ప జ్ఞాని మీరు. భారతదేశ ఒక్క ఔన్నత్యమే కాదు, ప్రపంచ మానవాళి చరిత్ర అద్భుతంగా చెప్పగలిగినటువంటి మీకు ఈ వేదిక ఆహ్వానిస్తుంది, మిమ్మల్ని మాట్లాడిస్తుంది అని ధైర్యం ఇచ్చి అక్కడ నిర్వాహకులందరితో మాట్లాడి వారికి మాట్లాడించే అవకాశం ఇస్తే అప్పటికే ఈ భారతదేశీయుడు అమాయకంగా ఉన్న వాళ్ళు అసలు అంటే దాసులు ప్రపంచ దేశాలకు ఆనాటికి భారతదేశం యొక్క సమాజం ఏంటిదంటే వాళ్ళ చేతుల్లో ఓడిపోయి మనం నిరాధారణకు ఉండేటువంటి స్టేజ్ అది. అటువంటి వీడిని మీరు మాట్లాడిస్తారా? ఎలా మాట్లాడిస్తారు? వారికి ఏం తెలుస్తుందని అనుమానించినటువంటి గొప్ప గొప్ప నేతలందరూ కూడా స్వామి వివేకానంద గారు మాట్లాడిన తర్వాత తనకి శిష్యులుగా మారి భారతదేశం ఔన్నత్యాన్ని, స్వామి వివేకానంద యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా తలవంకి సలాం చేసినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. అటువంటి గొప్ప మహనీయుని జయంతి ఈరోజు మన తెలంగాణ జాగృతి యువజన ఫెడరేషన్ నిర్వహించడం ఒక గొప్ప పరిణామంగా నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఆయనంత గొప్పలు మనమందరం కాకపోవచ్చు, మీరందరూ కూడా అంత గొప్పలని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిని అధ్యయనం చేసుకొని అది అలా మరిగిపోతున్నటువంటి తెలంగాణలో జాగృతి అధినేత్రి కవితమ్మ గారు సామాజిక తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాన వేసుకొని
అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కులాలు, ఇప్పటికీ కనీసం వార్డు మెంబర్ కానటువంటి కులాలు, అలాగే రాజ్యాంగపరంగా రక్షణ ఉన్న ఆ రక్షించవలసినటువంటి యంత్రాంగాలే భక్షిస్తున్నటువంటి ఈ సందర్భాల్లో ఈ తెలంగాణలో మరి యువతను మహిళలను దగాపడ్డ ప్రతి ఒక్కరిని ఐక్యం చేసి చేపడుతున్నటువంటి పోరాటంలో యువ నాయకులందరూ కూడా భాగస్వామ్యమై ప్రతి అంశాన్ని పరిశీలించి ఈ జాగృతి తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగేటట్టు మీరందరూ కూడా సహకరించాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జాగృతి.